ఎస్ఐఆర్ సర్ ఇది తమిళనాడులో చేశారు. దాదాపు 80 లక్షల ఓట్లు పోయినాయి. కేరళలో తీశారు. దాదాపు 60 లక్షల ఓట్లు పోయినాయి కేరళలో కూడా. అదే సందర్భంలో బెంగాల్లోనూ తీశారు, అన్ని రాష్ట్రాల్లోనూ తీశారు. సర్ అనేది చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేయడం, అలాగే ఒకే మనిషికి 4-5 చోట్ల ఉన్న ఓట్లు తీసేయడం. బట్ మమతా బెనర్జీ తను ఓడిపోతానని ముందే గ్రహించిందా, లేకపోతే ఓటమికి సాకనే కంటే కూడా తను ఓడటానికి ఇది కారణం అవుతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ పేరుతో ఓట్లు వేయటం, లేదంటే కనుక ఇతర రాష్ట్రాల వాళ్ళని, ఇతర దేశాల వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించేటటువంటి మమతా బెనర్జీ సర్ని వ్యతిరేకించి చాలా రచ్చ చేసింది. కోర్టులు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళింది. ఫైనల్గా ఇప్పుడు ఓటమి పాలైనటువంటి వేళ ఆ నిందలే బిగించేసింది. కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సాయంత్రం చిట్ట చివరి రౌండ్ కౌంట్ అయ్యేదాకా ఆగండి, 3 రౌండ్లు అయినాయి, మళ్ళీ మనకే అధికారం వస్తుంది. భారతీయ జనతా అన్ని ఒక పక్కన అంటోంది, ఇంకో పక్కనేమో సర్ ద్వారా మనకు అన్యాయం చేశారు, మోసం చేశారు అని చెప్తోంది. ఓవరాల్గా ఫ్రస్ట్రేషన్తో ఏం పడితే అది మాట్లాడేస్తుంది.